Jungle. Small too. కూడా సో ఫస్ట్ కమ్మారెడ్డి భరద్వాజ్ అంకుల్ వస్తారు. అందరు గట్టి క్లాస్. ఇప్పుడు 79లో ఒక చిన్న సత్యం, నేను కోతలో సినిమా తీస్తున్నప్పుడు తెలిసిన ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి 45 ఏళ్ళ నుంచి అట్టగా జరుగుతాను. అది ఇంట్లోనే ఉండేవాడిని, ఇస్తూ ఉండేవాడినాను. ఇక్కడ టమాటాలు పోసేవాడిని. తర్వాత ఉప్మా చేయడం ఒకటి నేర్పించాడు, నేర్పిస్తానికి ప్రయత్నం చేశాడు. నేను చూసి మళ్ళీ చేస్తాను. తర్వాత శ్రీలక్ష్మి గారు బెదిరిస్తూ ఉన్నాడు, మేము చేసుకున్న పచ్చిపులుసు ఎంత బాగుండేది తెలుసా, మేము చేసి నావిడ వచ్చి నాతో పోటాడు, మీరేం చేసి పెట్టారు, నేను చేయడం నాకు తెలియదు, ఈయన ఏదో చేసేవాడు, మేము తినేవాళ్ళం అంత తప్ప మాకేం లేదు, పక్కన ఉండేవాళ్ళం. అప్పుడు 45 ఏళ్ళ నుంచి వీళ్ళు చిన్నపిల్లలు, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా మేము ఎప్పుడు మళ్ళీ కలిసింది తక్కువ. అప్పుడు కలుస్తామంటే వాళ్ళం, అప్పుడప్పుడు కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. కానీ మా పిల్లలు ఊళ్ళో లేరు, అందుకని నాకు ఎప్పుడూ తెలియదు. ఇంక చిన్నపిల్లలనే అనుకుంటున్నాను, ఇవాళ తెలిసిపోయింది నేను చాలా పెద్దనే అయిపోయాను. సత్యం ఇంత దెబ్బ కొడతాడో నేను ఆయన కథలు రాస్తే రాస్తున్నాడు. 80 ఏళ్ళు అయితే వస్తే వచ్చినాయి, నాకేంటి అట్లా రాస్తే 60 కథలు రాస్తే ఇప్పుడు నా వయసు ఎట్టా తెలిపించాడు చెప్పాడు. ఏదైనా సత్యం గారు వాళ్ళ ఫ్యామిలీ, ఇందాక ఆయన కమలాకర్ గారు మాట్లాడుతూ లాస్ట్ పేజ్లో ఏ ఒడిదొడుకులు లేకుండా చక్కగా హ్యాపీగా ఎంతకాలం గడిచిపోయింది. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీని చూస్తే ముద్దేస్తుంది. వాళ్ళలో ఉన్న అన్యాయం కానీ, వాళ్ళ ఇది కానీ, అందరూ రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఎవరికైనా మన ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం కానీ, ఆ రోజుకి ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది. సో చాలా మందిని చూసాం, ఎంతో జీవితాన్ని చూశాను నేను కూడా. ఎంతోమంది మధ్యలో వచ్చారు, పోయారు. 45 ఏళ్ళ నుంచి గట్టిగా చెప్పాలంటే మంచి మిత్రుడు అంటే సత్యం. సో సత్యం 80 వచ్చినందుకు అభినందిస్తూ, నాకు కూడా 76 దాటించినందుకు అంటారు. అప్పుడు ఆయన పిక్చర్స్ ఇస్తే చెప్తూ ఉంటారు, అప్పుడు వంట చేసి పెడుతూ ఉంటారు. అందుకని మీరు కూడా ఇటువంటి మంచి మిత్రులు చేసుకోండి. థ్యాంక్ యూ. గారికి జన్మదిన శుభాకాంక్షలు. 80లో 20 రాశారు. ఆయన నాకు 40 ఏళ్ళగా తెలుసు. ఆయన 40 ఏళ్ళప్పుడే 20 లాగా ఉండేవాడు. ఇంకో 2 పిడుగులు మీద పడ్డా కూడా ఏం చెల్లించకుండా పడినాయ్యా, పడిలో మనం భక్తి అయితే సరిపోద్ది కదా అనే ఒక తత్వం ఆయనది. తర్వాత నా జీవితంలో అంటే నా ట్రాక్ సరైన దారిలో పడడానికి కారణం సత్యం గారు. నేను జగన్నాథ చక్రాలు సినిమా కింద ముందు అన్నయ్య భరద్వాజ్ చెప్పారు, దానికి ఆయన ప్రొడ్యూసరు, ఈయన పిఆర్. అలా పరిచయం అయిన తర్వాత సడన్గా ఒకరోజు కనబడి అంటే ఒక కొత్త డైరెక్షన్ చేయబోతున్నాడు, మీకు ఏమైనా వచ్చే ఆలోచన ఉంటే చెప్పు, నేను ఒక మాట ఆయన చెప్తాను. ఆయన ఎవరు అంటే క్రాంతి కుమార్ గారు. అలా నన్ను క్రాంతి కుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టించింది సత్యం గారు. దానిలో ఏంటంటే ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన తొన్ని ఆట అంటారు. అంటే అగ్నిగుండం అనే సినిమాకి 4 అసిస్టెంట్ డైరెక్టర్లు, ఈ స్వాతికి 3 అతనితో కలుపుకుంటే. అతను లాస్ట్ డే మా సినిమా స్వాతి రోజు నేను క్లాప్ కొట్టను. అప్పుడు సత్యం గారు క్రాంతి గారి దగ్గరికి వెళ్ళి, ఇదేంటి సమస్య, ఇంకో మనిషి కావాలి, మరి అతనేమో కొట్టనంటారంటే క్రాంతి గారు సత్యం గారు ఏం చెప్తే అది వినేవాడు. అంటే ఆయన చెప్పే విధానం అలా ఉంటుంది. సో నేను మహర్షి రాఘవ పనిచేసాను స్వాతి. ఆ స్వాతి డిస్కషన్ జరుగుతుండగా గణేష్ పాత్ర గారు 5 వర్షన్లు డైలాగ్ రాశారు. అది ఎప్పటికప్పుడు రేపటి నుంచి ఈ సినిమా ఉండదు అనే పద్ధతిలో ఉన్నాయి డిస్కషన్స్. అంటే అంత దారుణంగా కొట్టుకున్నంత పని చేయడం, ఇంకా లేదు సినిమా వెళ్ళిపోవడమే, ఉద్యోగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, లేదంటారు ఏంటి కూడా అంటే మళ్ళీ నెక్స్ట్ డే వదిలేస్తే 3వ రోజు మళ్ళీ మామూలు సెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో సత్యం గారు చెప్పిన ఒక ఆలోచన, అంటే అది క్రాంతి గారికి నచ్చింది.
శరత్ బాబు, మీకు అందరికీ స్వాతి సినిమా తెలిసే ఉంటుంది. శరత్ బాబు శారద గారిని పెళ్లి చేసుకున్న మొదటి భర్త. అతను జైలుకి వెళ్ళిపోయిన తర్వాత శారద గారికి మళ్ళీ కూతురు ఇద్దరు కలిసి సుహాసిని జగయ్య గారితో పెళ్లి చేస్తారు. ఆ నేపథ్యంలో సత్యం గారు చెప్పిన ఒక ఆలోచన ఏంటంటే, అంటే శరత్ బాబుని అప్పటి వరకు మేము విలన్ అనే క్యారెక్టర్గా ఒక చెడు స్వభావం కలిగిన మనిషిగా అనుకునేవాడు ఆ స్క్రిప్ట్లో. అంటే వాళ్ళు అనుకునేవాడు, నేను చూస్తూ ఉండేవాడిని. ఆయన సడన్గా వచ్చి శరత్ బాబుని మంచివాడు చేస్తే ఎలా ఉంటుందండి అన్నాడు. చాలా అనాలోచితంగా ఒక మాట ఆయన అనేశాడు. ఇక దాని మీద తర్జన భర్జన పడిన తర్వాత ఆ స్వాతి అనే సినిమా అలా తయారైంది. లేకపోతే మరి అది కొత్త కథని మనకి చెప్పినా కానీ అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే సినిమా మనం చెప్తుంటే ప్రమాణంగా ఉంటుంది. మనం వెళ్ళే సినిమాలు చూస్తే అలా ఉండదు. అది ఆయన దగ్గర ఉన్న ఒక క్వాలిటీ. ఇంకొకటి ఏంటంటే, ఇవాళకి ఆయన సంక్రాంతి పెళ్లి కొడుకులాగా ఫీల్ అవుతారు. ఇంట్లోనే రేపు 14th 16th 17th ఫోటోలు పెడతాడు. అత్తగారు ఊరు పెట్టి అక్కడ మామిడికాయలు తిన్నది, ఇలా ఇంకేమని చేసింది, ఒక ఎడ్ల పందాలు, ఇవన్నీ కలిపి మానసిక ఇది ఉన్న మనిషి. 90లో 20 మళ్ళీ రాసి దానికి మనం అందరం వచ్చి దాన్ని ఇనాగరేట్ చేసి ఇలాగే మళ్ళీ కోరుకుంటూ ఇంకొక 2 నిమిషాలు. అంటే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సత్య గారికి ఫోన్ చేస్తే దాన్ని ఇది సమస్య అంటావా రాయసరావు, ఇది సమస్య కాలేదు, ఎందుకు దీన్ని సమస్యలా తీసుకుంటున్నావు అని దానికి వేరే యాంగిల్ చెప్పి మనకి కొంచెం స్వాంతన కలిగించే పరిస్థితి ఆయన దగ్గర ఉంటుంది. సో నేను చాలాసార్లు ఆయనతో చెప్పాను. నేను దాదాపు అంటే ఆయన వెళ్ళిపోయాక కూడా నేను పనిచేశాను. ఒక 7-8 సంవత్సరాలు పనిచేశాను. సో దాంతో నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం సత్యం గారు, గణేష్ పత్ర గారు, మిగతా వాళ్ళు, సత్యానంద్ గారు, వీళ్ళందరితో. సో అది సత్యం గారితో నాకున్న అనుబంధం. ఆయన 100 ఏళ్ళు, మళ్ళీ 90వ సంవత్సరంలో మళ్ళీ 90, 90లో 21, 100లో 31 ఇలా రాస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సత్యం గారు మనవల వయసు బాబాయ్ అని పిలుస్తారు ఇండస్ట్రీలో. పెద్దనాన్న వయసు ఉన్నా కూడా బాబాయ్ అంటారు ఆయన ఆప్యాయంగా. అంటే నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరే అప్డేట్గా ఉంటారు, వాళ్ళు వేమూరు సత్యం గారు అండ్ సత్యానంద్ గారు. ఇప్పుడు జనరేషన్లో వచ్చే డేట్లో కూడా ఏదైనా కథ చెప్పి వాళ్ళు ఒపీనియన్ తీసుకోవాలంటే అయితే సత్యం గారు లేకపోతే సత్యానంద్ గారికి కథలు వినిపిస్తారు. సో ఆయనతోటి ఒక్క సినిమా కూడా నేను వర్క్ చేయలేదు, కానీ ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించి, అంటే ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టు మన ఇంట్లో ఓ పెదనాన్నో, తాతయ్యో, బాబాయ్యో ఎంత ఎఫెక్షన్గా ఉంటారో, ఇండస్ట్రీలో సక్సెస్ని చూసి గౌరవించడం, ఎఫెక్షనేట్గా ఉండటం, మళ్ళీ దాంట్లో ఆయన అతీతుడు. సో వాళ్ళ సక్సెస్ ఫెయిల్తో సంబంధం లేకుండా అందరితోటి ఎఫెక్షన్గా ఉంటూ వాళ్ళకి ప్రాపర్గా ఏదైనా సలహాలు కావాలంటే గైడ్ చేస్తూ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఆప్తుడుగా ఉన్నారు. సాహితీ లోకంలో ఇప్పుడు 80లో 20 ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు 90లో 30, 100లో 40 బుక్స్ కథలు రాయాలని కోరుకుంటూ ఆయన చాలా కథలకి ఆయన్ని సరిదిద్దడానికే పిలిచేవాడు నాకు తెలిసి. ఆ కథలు చెప్పి అందులో ఆయన లోటుపాట్లు చెప్పి వాటిని సరిదిద్దే కార్యక్రమం. ఇప్పటి జనరేషన్లో చాలామంది నాకు తెలిసి డైరెక్టర్లు సత్యం గారిని కోరుకుంటారు కథా చర్చలో. సో అంత అప్డేట్గా లేకపోతే ఆయన ఎప్పుడో రిటైర్డ్ పీపుల్ జాబితాలో చేర్చేవారు. ఇప్పటికీ శ్రీశ్రీ గారు అన్నట్టు కొంతమంది కుర్రవాళ్ళు ఉడుకుతో ఉడుకులు అన్నట్టుగా ఆయన ఉడుకులు కుర్రవాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన మంచిగా ఉన్నారు. ఆయన లైఫ్ స్టైల్ కానీ ఆయన ఆలోచన ధోరణి కానీ నేను గమనిస్తున్నాను కాబట్టి డెఫినెట్గా కమలాకర్ గారు చదివిన వాక్యం లేవనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. సో ఆయన అందరికీ ఆదర్శవంతమైన లైఫ్ స్టైల్ని గడిపారు. ఆలోచన ధోరణి కూడా ఎంతో పాజిటివ్గా ఉంటుంది. సో ఆయన త్వరగా ఇంకో 140 కథలు రాయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ముందు మాట్లాడిన మా శంకు వీరశంకర్ కూడా ఒక మాట అన్నాడు, ఇండస్ట్రీలో అందరూ పెద్దవాళ్ళు అయినా కానీ ఎవరైనా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తారు వేమూరు సత్యం గారిని, కానీ నాకు మాత్రం నిజంగానే బాబాయ్. మా పెన్నమ్మ, మా పిన్ని భర్త, అలాగే సొంత బాబాయ్. నేను 10th క్లాస్ తప్పినప్పుడు
అంటే ఆల్మోస్ట్ ఇట్ వాజ్ 1980లో. అప్పట్లో అంతా ఒక ఇది ఉండేది, ఈ చదువు సంజ రాని బ్యాచ్ ఎవరన్నా ఉన్నారు అని అంటే వీళ్ళందరినీ సినిమాల్లోకి పంపేయండిరా అంటే సినిమా ఫీల్డ్ అనేది అంత ఇదనమాట. ఇక్కడ పక్కనాడికి అక్కడనే చెప్పి అలా 10th క్లాస్ తప్పి అలా మద్రాసు తరిమివేయబడ్డా. నేను వాళ్ళు తరిమితే చేయబట్టుకుని తీసుకెళ్ళింది మా పెన్ని. తీసుకెళ్ళి మద్రాసులో వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నన్ను వాళ్ళు తీస్తున్న మంచి పనులకి అనే సినిమాకు ఒక మేనేజర్గా పెట్టి ఇంకా అక్కడి నుంచి వేమూరు సత్యం గారు బాబాయ్ ఎక్కడ పని చేస్తుంటే అక్కడ నన్ను తీసుకెళ్ళి క్రాంతి కుమార్ గారి దగ్గర మేనేజర్గా పెట్టి దాని తర్వాత స్రవంతి మూర్స్లో మేనేజర్గా పెట్టి ఇప్పుడు నేను ఈ స్టేజ్ ఎక్కడానికి కొద్దిగా కాళ్ళు నాకు ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడిందండి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నా కాళ్ళ మీద నన్ను నిలబడేటట్టు చేస్తాను మా బాబాయ్. శిరస్సు నమస్కారం. అలాగే మా బాబాయి విన్ని, మా తమ్ముడు బాబీ, మా చెల్లెలు శ్రీదేవి, అదే నాని, అందరూ కూడా వేరే వేరే తల్లులైనా కానీ ఆల్మోస్ట్ 43-45 ఇయర్స్ వేమూరు సత్యం గారిలాగానే బతికాను, బతుకుతున్నాను, బతకాలనే కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళు చెప్పినట్టే 100లో 25 రాసి ఆ రోజుకైనా మళ్ళీ నా కాళ్ళ మీద నేను నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇదే డయాస్ మీద మీటింగ్ చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుడే నాకు వేమూరు సత్యం గారు పరిచయం. కానీ నేను ఒక సంఘటన చెప్పాలి. ఎఫ్బీలో శ్రీ బాలాజీ టాకీస్ ప్రేమ ప్రబంధం అని ఒక నవల రాస్తున్నా. ఒక 5 వారాలు అయినాక వేమూరు సార్ ఫోన్ చేశారు. బాబు నువ్వు ఏం రాస్తున్నావు అని అడిగారు. సార్ నేను ఇట్లా నవల రాస్తున్నాను అన్నాను. అది కాదమ్మా, నువ్వు స్క్రిప్ట్ లెఫ్ట్ రైట్ది కాకుండా ఆ లెఫ్ట్ రైట్ది నువ్వు ఒక నవలగా, నువ్వు నవల ఇలా కాదు రాసేది. ఒకసారి మీ గురువు గారి వంశీ గారి నవల చదువు, మహల్లో కోకిల సినిమా చూడు, అప్పుడు నీకు నవల ఎలా రాయాలో తెలుస్తుంది. అలాగే వంశీ గారే రాసిన సినిమాలు నవల్స్గా రాశారు కదా, అవి కూడా చదువు, అప్పుడు నీకు నవల ఎలా రాయాలో అర్థమవుతుంది అని చెప్పారండి. వెంటనే నేను 5 వారాలు ఆఫ్ చేసి ఒకసారి నేను చదువుకుంటే అది నవల్లా అనిపించలేదు, పేరాలుగా ఉంది, ఎక్కడెక్కడ కనెక్షన్ లేదు, ఏం లేదు. అదే ఇలా కాదు కదా నవల రాయాల్సిందే అని చెప్పి ఆపేసి ఒక 2-3 వారాలు సార్ చెప్పినట్టే వంశీ గారి నవల చదివాను, సినిమా చూశాను. వంశీ గారు సినిమాలుగా రాసిన నవల్స్ చదివాను, మళ్ళీ ఆ సినిమా మరోసారి నేను మానస అన్న పేరుతో కూడా కథలు రాస్తుండేవాడిని. వేమూరు గారితో నా పరిచయం దాదాపు 1970 నుంచి. నేను వస్తూ ఒక కార్డు తెద్దాం అనుకున్నాను. చదివి 1975 అంటే సుమారు కరెక్ట్గా 50 ఏళ్ల క్రితం రాయబడిన ఉత్తరం. శ్రీ మానస గారికి నమస్కారం. మీ కథ చిరంజీవి జ్యోతిలో ప్రచురణకు స్వీకరించబడినది. వీరు వెంట ప్రచురణ జరుగుతుందని గమనించగలరు. నేను స్వాతిలో ఉండగా ఉన్నవ వెంకట హరగోపాల్ పేరుతో మీ రచన ఒక దానిని యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్తో ప్రచురించినట్టు గుర్తు. అప్పుడు విశాఖలో కదా ఉండే మీ రచనలు తరచూ జ్యోతికి పంపుతూ ఉండండి. హ్యూమన్ సెంటిమెంట్స్ మీ కలం బాగా చిత్రీకరించగలదని నా వ్యక్తిగత అభిప్రాయం. వేమూరు సత్యం సకాలంగా చెప్పండి. నాకు ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది ఈ కార్డు ఒక ఫోటోలో పెట్టుకున్నాను. ఇవాళ గౌక్కుని నేను స్వాతిలో నేను కథ రాసి 50 ఏళ్ళు అయింది పెట్టాను. నాకు 50 ఏళ్ల క్రితం ఈ ఉత్తరం వచ్చిందని నేను పెట్టాను. ఎందుకు చెప్పొచ్చానంటే ఈ కథ ఆయన జ్యోతిలో వారు
సంపాదకులుగా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసి నాకు రాసినప్పటికీ నా స్కోరు మేబీ 3-4-5 కథలు రాసి ఉంటాను అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఆ పరిచయం వారు ఆయన ఈ ఉత్తరం రాసే నాటికి స్వాతిలో ఆయన ఎడిట్ చేసిన కథ గురించి నాకు బడ్డింగ్ రైటర్ నేను మేబీ దట్ ఈస్ సెకండ్ స్టోరీ. ಹಿಡಿದು ಚೆನ್ನಕ್ಕ ಹಿಡಿದು ఆయన అంటే చాలా గౌరవం నాకు. ఆయన చూసినప్పుడల్లా యాజ్ ఎ ఫాదర్ యాజ్ ఎ బ్రదర్గా ఫీల్ అవుతాను. ఏదైనా ఇందాక ఆయన శివరాజరావు గారు చెప్పినట్టు ఏ సమస్య వచ్చినా ఒకసారి నాది ఫోన్ పోయింది, సెల్ ఫోన్ పోతే ఫోన్ పోయిందని. అలా ఎందుకు అనుకుంటున్నావు, చిన్న కొత్త ఫోన్ వస్తుంది కదా అని అట్లా ఏదైనా తెలియజేస్తూ ఉంటారనమాట. అట్లా నాకు ఈసా కొంచెం రచనలు అన్నా ఇవన్నా ఇష్టం అనమాట, నవల్స్ అన్నా. అందుకని నా ఇంట్రెస్ట్ తెలుసుకుని ఆయన ఏం చేసి మీరందరూ బాగా పెద్ద ఆయన మాట్లాడారు. అది మొదలుగా నేను ఆయనలో కొన్ని చిలిప్ షేడ్స్ కూడా ఉన్నాయి, అవి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయన చిన్నప్పుడు చిన్నపిల్లలాగా గారం పోవాలని చేసి అట్లా చిన్నపిల్లని చేసి మోసం చేశాను నన్ను చిన్నప్పుడు. ఎందుకంటే మా అక్కని పెళ్లి చేసుకునే ముందే ఆయనకి తెల్ల జుట్టు వచ్చేసింది. తెల్ల జుట్టు వస్తే నేను మా అక్కతో వెళ్ళినప్పుడు కానీ ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు కానీ తలలో తెల్ల జుట్టు పీకమనేవారు. 10 గంటలు పీకితే 1 పైసా ఇస్తామనేవారు. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడల్లా ఆయన తెల్ల జుట్టు అంతా అయిపోయింది, నాకు 1 పైసా. మధ్యలో పైసా క్యాన్సిల్, మళ్ళీ మొదటి నుంచి లెక్క అనమాట. అది పొరపాటు 40 రాకుండా ఎలా ఉంటుంది. ఆ రకంగా బావమద్దరి మీద మా అందరి మీద జోకులు వేయడం అలాంటి సిల్క్ షర్ట్స్ కూడా ఉన్నాయి బావగారిలో. ఆయన ఇట్లాగే మమ్మల్ని అందరినీ ప్రస్తుతానికి మా నాన్నగారు మా అన్నయ్యలు అందరూ అయిపోయినాక ఈ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇప్పుడు మా బావగారేను. మమ్మల్ని అందరినీ చాలా చూసుకుంటూ నిధులు చాలా బాగున్నారు. సరే, కొంతమంది ఇన్ని మంచి మంచి విషయాలు చెప్పేసరికి నాకు కూడా ఒకటి 2 షేర్ చేసుకోవాలనిపించింది. నాకు మా ఇల్లు సత్యవంతుల వాళ్ళ ఇల్లు వెనక వీధుల్లోనే ఉండేవి. నాకు పరిచయమైన కొత్తల్లో ఆ సినిమాల్లో పనిచేయడం కానీ అనుకున్న పరిచయాలు కానీ ఏమీ తెలియదు నాకు. ఏదో రైటర్స్ మీట్లో పొరపాటున ఒకే కారులో వెనక్కి వచ్చినట్టున్నాము అని మళ్ళీ మీ ఇల్లు ఇక్కడేనా, మా ఇల్లు ఇక్కడే. తర్వాత మా అబ్బాయిని చూసి మా బాబుకి అప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు స్పెషల్ చైల్డ్ ఆటిజం, చాలా విసుగు, బోర్డు అంత స్ట్రెస్ ఉండేది నా మీద. అయితే ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు, మీ అబ్బాయి మాతో మాట్లాడటం వచ్చా అంటే అప్పటికి ఇలాంటి ప్రశ్నలు బాగా విసిగిపోయి ఉన్నాను నేను. విసిగిపోయండి అబ్బాయి ఈయన కూడా అందరు పెద్దవాళ్ళు లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, మాట్లాడడం వచ్చా, అర్థమవుతుందా, చూస్తాడా, తింటాడా, ఆకలేస్తుందని చెప్తాడా, అవి వాళ్ళ కన్సర్న్తో అడిగినా పేరెంట్గా చాలా అవమానంగా కూడా ఉండేది ఎక్కడో. అంటే మీ అబ్బాయికి ఇది కూడా రాదా అనే క్వశ్చన్ ఉండేదని ఒక చిన్న డిఫరెన్స్ ఉండేదన్నమాట. ఎందుకు అడుగుతున్నారు ఆయన చెప్పారు, లేదు ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ హిమ్, దాన్ని నేర్చుకోవాలని ఉంది, నాకు చెప్పు ఎట్లాగో అని. నేను అనుకున్నా ఇది కొత్త ఫ్యాన్సీ అనుకుంటా,
చాలా మంది సినిమాల్లో కూడా ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ని అంటే స్పెషల్ చిల్డ్రన్ని వాళ్ళు చూపిస్తారు కదా, అంటే ఎవరిదైనా మంచితనం చూపించుకోవడానికి ఎట్లా అంటే అప్పుడే పరిచయం 10 రోజుల్లోనే ఈ ఇంప్రెషన్. అయితే నేను సమాధానం చెప్పాను. ఇప్పటికి 13 ఏళ్ళు గడిచిపోయింది. మా అబ్బాయి అయితే సత్యం తాత అని చెప్తాడు. రాగానే వెళ్ళి గట్టిగా హగ్గిస్తాడు. తాత అంటే చాలా ఇష్టం. అయితే సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే తాత అంటే ఎంత ఇష్టమో అమ్మమ్మ అంటే కూడా అంతే ఇష్టం. నేను అమ్మమ్మని తక్కువ కలుస్తాడు, అయినా కూడా అడుగుతాడు అమ్మమ్మ ఏది, ఎప్పుడు వస్తుంది, అమ్మమ్మ దగ్గర తీసుకెళ్ళు అని అడుగుతాడు. మా ఫాదర్ చనిపోయినప్పుడు ఫస్ట్ ఆలోచన నాన్న లేరు కదా నాకు అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందో నాకు తెలీదు, సత్యం అంకుల్ మాత్రమే. ఆ తర్వాత కూడా ఆ ఇమోషన్ ఎందుకో ఉండిపోయింది. నేనేం పెద్ద ప్రయత్నం చేయను, వెళ్ళను, కలవను, ఫోన్ చేసి కనుక్కోను, ఎలా ఉన్నారని అడగను. కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఉన్నన్ని రోజులు నేను బాగుంటాను అనుకుంటాను. ఎప్పుడు బాగుండండి, నేను ఎంతకాలం ఉన్నానో మీరు ఎంతకాలం ఉండండి. అండ్ ఐ నీడ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే మీటింగ్ గురించి మాట్లాడాలంటే ఒకటి, ఇందాక సునీత గారు మాట్లాడుతూ అపర్ణ నన్ను కొడుతుంది అని అన్నారు. నిజమే, కానీ ఒకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నిజమే, అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి. కానీ ఈ కథలు ఇప్పుడు రాసినవి కాదు, ఎప్పుడో రాసినవి. సో 80లో 20 అంటే ఇంచుమించుగా ఒక 50 ఏళ్ళ క్రితం నుంచి మొదలుపెట్టిన కథలు. అప్పటి కాల ప్రమాణాలని తీసుకుని అప్పటి ఆలోచనలు కూడా కౌంట్ చేసుకుని ఇప్పుడు ఈ స్టాండర్డ్స్తో మెజర్ చేయడం ఎంతవరకు రైట్ అనేది తెలియదు. చాలాసార్లు చాలా గొప్ప గొప్ప రైటర్స్ ఇప్పుడు అంటే మనకి కోకు కథలతో లేకపోతే రంగనాయకమ్మ కథలతో ఇంకా చెప్పండి చలం కథలతో కూడా ఎక్కడో ఒక చోట విభేదం వస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే మనము ఒక సమాజంగా ముందుకు వెళ్తున్నాం, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం, ఇది సరైనది, ఇది కాదు, ఇలా చూడాలి అనేది కూడా నేర్చుకుంటూనే వెళ్తున్నాం. 10 ఏళ్ల క్రితం ఇది రాంగ్ అనే విషయం మనకు తెలియదు, ఈరోజు తెలుస్తుంది. సో అలాంటప్పుడు మనం ఆ విషయాన్ని మరి ఇంప్రింట్లో కూడా నా పేరు వేశారు అంకుల్, దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే మీరు అంకుల్ ఇంత పాజిటివ్గా ఉన్న కారణము ఆయన ఆలోచించే విధానమని అర్థం చేసుకున్నాను. ఈ కొద్ది కాలంలోనే ప్రతిదీ కూడా ఎంత పాజిటివ్గా అంటే అమ్మా ఇప్పుడు నీకు టైం ఉందా, నీకు వీలు ఉంటేనే, నీకు ఎట్లా అది ఇదని నాకు ఏ టైంలో ఉన్న అంకుల్తో ఉన్న ఫ్రీనెస్ వల్ల కాల్ చేసిన అంకుల్ లిఫ్ట్ చేసేవారు, అంకుల్ కాల్ చేసిన లిఫ్ట్ చేసేవారు. చివరికి మా పాప మ్యారేజ్ టైంలో కూడా నేను 2 days అంకుల్ కోసం కేటాయించేయగలిగానంటే నిజంగా ఆయనలో ఉన్న మంచితనం అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2020 అలా ఇంప్రింట్లో వేసా, 2024 అది ఇంప్రింట్లో వేసినప్పుడు నాకు టైం సరిపోవట్లేదు. పాప మ్యారేజ్ పెట్టుకున్నాము, అటు షాపింగ్ అని ఇటు అంతా హడావుడైపోతుంది. అమ్మ ఒక్క ½ an hour కేటాయించి చూడమ్మా అంటే అది 2 days పట్టిందనమాట. అయినప్పటికీ కూడా అంకుల్ కొరకు నెరవేర్చాలి. 80లో అంటే మరి ఇంత వయసులో కూడా ఇంత ఆసక్తితో చేస్తున్నారు అనేసి నేను చేశాను. కానీ అంకుల్ చూసాక అర్థం యాంగ్జైటీగా ఉడుకులు పెడుతున్నారు. అప్పుడేమో పెద్దవారు అదే నేను అట్లా ఆలోచించారేమో అనిపించింది. చాలా అంకుల్ యాక్టివ్గా ఉన్నారు. మరి ఆయన పాజిటివ్నెస్ ఆయన ఆరోగ్యానికి కూడా కారణమని అనుకుంటున్నాను. ఈ మా మధ్య పడిన రిలేషన్ ఎట్లా అంటే పుస్తకంతో ఉండదు, ఒక ఫ్యామిలీతో సంబంధం లాగా ఏర్పడింది. అసలు ముఖ్యంగా విజయవాణి ప్రింటర్స్ వల్ల నాయని కృష్ణమూర్తి గారి అక్కడ వర్క్ చేశాను నేను. అలా పరిచయం ద్వారా అంకుల్తో పరిచయం అయింది. అది పుస్తక రూపంలో ఇలా బయటకు వచ్చింది. చివరికి ఒక అంకుల్ ఒక రిలేటివ్ లాగా కూడా మాకు రిలేషన్ ఏర్పడింది. అందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. అది కేవలం మీ వల్ల నా కమ్యూనికేషన్ చేయడం చేత కాదండి. ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడతాను అంతేగాని అంకులే ఫ్రీగా మాట్లాడటం వల్ల నేను అంకుల్తో మిగిలి అవ్వగలిగాను. ఇంకా మీరు చాలా పుట్టినరోజు జరుపుకోవాలని, ఇంకా కథల విషయంలో 20 పుస్తకం తయారీలో భాగస్తులుగా ఇక్కడ అందరూ ఉంటే బాగుండేది. అందరూ వెళ్ళిపోయాడట. మల్లికార్జున్ రాలేదు, వసుంధర గారు రాలేదు. దిస్ ఇస్ ది టీమ్ విచ్ మేడ్ దిస్ బుక్. నేను కథలు రాశాను. కథలు రాసిన దాన్ని పబ్లిష్ చేసే టైంలో రైటర్ వసుంధర గారు, అనిల్ అట్లూరి, నేను దాదాపు ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి చర్చించేవాడిని. హౌ టు మేక్ దిస్ బుక్ అని తీసుకునేవాడిని. వసుంధర గారు ముందు మాట కూడా రాశారు. సైదా బుక్ మొత్తాన్ని అక్షర రూపం ఇచ్చింది. అక్షరాలు ప్రతి అక్షరం తను టైప్ చేసింది. పిఎంఐ మా నేబరు
ప్రశాంతి శిక్ష బహుమతో తెలియదు కానీ ఈ పుస్తకం కోసం 3 సార్లు చదివింది. ప్రతి వెర్షన్ ఒక్కొక్కసారి. తర్వాత సుధామయ్య అని తెనాలిలో ఉంటారు, పేజ్ లేఅవుట్ తను చేసింది. ఈ టీము ఈ బుక్ తెలవడానికి కారణం. ఐ వాంట్ టు అక్నాలెడ్జ్. ప్రశాంతి తన కథలో కూడా ఉంది. కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఫార్వర్డ్ వచ్చింది. సంవత్సరం టార్గెట్స్ మారుతూ ఉంటాయని. ఏంటంటే లాస్ట్ ఇయర్ 80 నుంచి వెయిట్ 75కి తగ్గాలి అనుకున్నది నెక్స్ట్ ఇయర్ 85 నుంచి 80కి తగ్గాలి అనేలాగా మారుతుందంట. అట్లా నా టార్గెట్ ఏంటంటే ఫర్ ఎ వెరీ లాంగ్ టైం ఫేస్బుక్లో మా డాడీ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ చేసుకోవాలని. అది మారట్లేదు. ఓకే, జోక్స్ అపార్ట్, లైఫ్ ఏంటిది సాఫీగా సాగింది 8 ఇయర్స్ పాటు డాడీకి అని చెప్పి చెప్పడం జరిగింది. అది నిజమే, కానీ కొన్ని షాక్స్ను కూడా మంచిగా తీసుకుని ముందుకు సాగడం జరిగింది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిపేర్డ్ అండి, అసలు నేను మాట్లాడతానని నీకు తెలీదు. నాకు ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఈ బుక్లో నాకు కూడా క్రెడిట్ రావాలి. ఎందుకంటే ఈ బుక్లో వీళ్ళందరూ ఎంత పని చేశారో నేను కూడా అంతే పని చేశాను. ఆ పని ఏంటంటే తాతగారు రాసిన స్టోరీస్ అన్ని హీ హాస్ పేపర్స్ ఆఫ్ దెమ్, అంటే పాత పేపర్స్ అవన్నీ ఉన్నాయి. నేను నా ఫోన్తో కూర్చుని గంటలు ఆ పీడిఎఫ్ స్కానర్ పెట్టుకుని అవి స్కాన్ చేసి పంపించేవాడిని. హీ యూస్ టు ఫార్వర్డ్ టు హిస్ ఫ్రెండ్స్ అండ్ దెన్ అక్కడ నుండి వచ్చినాయి అనమాట. సో ఐఎమ్ మేకింగ్ షూర్ తాతగారు నా క్రెడిట్ నాకు ఇచ్చేది. స్లిప్ తప్పు కాదు. ఇందాక పుస్తక తయారీలో టీమ్ అని చెప్పి కొంతమందిని పిలిచి లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. దీంట్లో ఒక వాక్యం ఉంది, ప్రూఫ్ను దిద్దిన పేజీలను కరెక్షన్స్ కోసం పంపడానికి పద్ధతిగా స్కానింగ్ చేయటమే కాక నాకు టెక్నికల్ గుడిగుడిగా నిలిచిన నా మనోడు సుశీల్ కూడా